హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇవి ఎక్కువ కాలం యూస్ చేయకూడదు కాబట్టి 3 months పాటు వాడి తర్వాత పాడేస్తూ ఉంటాం కదా. ఇలా వేస్ట్గా పడేయకుండా దీన్నైతే నేను ఇలా యూస్ చేశానండి. ఈ బాటిలే కాదండి, మన ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర ఈ బాటిల్ ఉంది కాబట్టి తీసుకున్నాను. మనం మిక్సీని వాడేసిన తర్వాత అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి. దానివల్ల ఏంటంటే దీని లోపల చుట్టూ కూడా డస్ట్ అనేది ఫామ్ అయిపోయి మనం మాటికి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఈ కట్ చేసుకున్న ఈ పార్ట్ని అయితే ఈ విధంగా సెట్ చేసేసుకుంటే కనుక డస్ట్ అనేది పేరుకుపోదు. మనకి మిక్సీ అనేది ఎప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ టిప్ అయితే అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో స్టిక్కర్స్ ప్యాకెట్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి. స్టిక్కర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఖాళీ కవర్ని అయితే పడేస్తూ ఉంటాం కదా, అలా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూస్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా కొంచెం ఆలోచిస్తే పడేసే వాటితో ఆర్గనైజర్స్ని అయితే తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టాప్లర్తో అయితే పిన్స్ అయితే వేసేసుకోవాలండి. అంటే ఆ ప్లేస్ మొత్తం కూడా పిన్స్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఒకవైపు అంతా పిన్స్ వేసి క్లోజ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటువైపు అటువైపు కూడా పిన్స్ వేసేసుకోవాలి. అంటే ఇది మనకి ఇప్పుడు ఒక పౌచ్లో వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఎందుకు యూస్ చేస్తానో చెప్తానండి. చిన్న పౌచ్ లాగా తయారైంది కదా, మన ఇంట్లో క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా ఓటర్ ఐడి కార్డ్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేయడం వల్ల మనకు అవసరమైనప్పుడు అవి కనిపించవు. సో దానికోసం ఈ టిప్ అండి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌచ్లో ఈ కార్డ్స్ అన్నీ పెట్టేసుకుని కబోర్డ్లో ఒక ప్లేస్లో సెట్ చేసుకుంటే కనుక ఈ కార్డ్స్ అన్నీ కూడా ఎక్కడికి మిస్ అవ్వండి, మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం రోజు వాడే చీపుర్ని రోజు కాకపోయినా ఒక 20 daysకి ఒకసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చీపుర్ అనేది మనకి ఎక్కువ కాలం మన్నుతుందండి. నేను ఇక్కడ బట్టల బ్రష్తో కోమ్ చేసుకుంటున్నానండి. ఇలా కోమ్ చేయడం వలన ఇందులో ఉండే హెయిర్ కానీ డస్ట్ కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఈ చీపుర్ని ఇలా కొంచెం పార్ట్లుగా డివైడ్ చేసుకుని ఈ విధంగా కోమ్ చేసుకుంటే కనుక ఇందులో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. చీపుర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మనం గ్రైండర్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి. యూస్ చేసినప్పుడు ఈ గిన్నెని మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉంటాము, కింద బేసిన్ మాత్రం అలాగే వదిలేస్తూ ఉంటాం కదా. అలా క్లీన్ చేయకుండా ఉండడం వల్ల గ్రైండర్ చూడడానికి నీట్గా కూడా కనిపించదు, అలాగే రిపేర్ కూడా తొందరగా వచ్చేస్తుంది. గ్రైండర్ క్లీన్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 teaspoon వరకు సాల్ట్ని తీసుకున్నానండి. అలాగే వెనిగర్ని తీసుకున్నాను. వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో వాడే టూత్పేస్ట్ ఉంటుంది కదండి, టూత్పేస్ట్ని కూడా తీసుకుని ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ ఇది క్లీన్ చేయడం కోసం ఇక్కడ నేను స్క్రబ్బర్ని అయితే తీసుకున్నానండి. స్క్రబ్బర్తో గ్రైండర్ మొత్తం కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకున్నాను. గ్రైండర్ లోపలికి వాటర్ పోకుండా చూసుకోవాలండి. సో నేను లిక్విడ్ అనేది థిక్గా తీసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే గ్రైండర్ క్లీన్ చేసినా లేదా మిక్సీ క్లీన్ చేసినా వాటర్ అనేది లోపలికి పోకుండా చూసుకోవాలండి. ఈ గ్రైండర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ అనేది మాత్రం యూస్ చేయలేదండి. నేను తీసుకున్న వెనిగర్నే అది తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మనం ఇందులో యూస్ చేసిన టూత్పేస్ట్, వెనిగరు అలాగే సాల్ట్ వలన గ్రైండర్కి ఫంగస్ లాంటివి చేరకుండా ఉంటాయండి. గ్రైండర్ని ఇలా మనం మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటే గ్రైండర్ మనకి రిపేర్ రాకుండా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత గ్రైండర్ మంచి షైనింగ్ లుక్తో కనిపించడం కోసం కొద్దిగా వ్యాజ్లిన్ అయితే తీసుకున్నానండి, ఎక్కువ కూడా తీసుకోలేదు. ఇది గ్రైండర్ మొత్తం కూడా అప్లై చేసేసుకుని ఒక క్లాత్ పెట్టి తుడుచుకుంటే కనుక గ్రైండర్ అనేది మనకి కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదా ముందుకి ఇప్పటికీ. అలాగే ఇందులోనే నెక్స్ట్ టిప్ వచ్చి గ్రైండర్ మనకి ఒక్కొక్కసారి తక్కువ టైంలో పిండి నలగవలసింది ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుందండి. అది ఎందువల్ల ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంట్లో చేతికి వేసిన గాజుల్ని ఒక గాజు తీసుకోండి. గాజు తీసుకుని ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ రాళ్ళకి 2 వైపులా కూడా ఇలా పెట్టి చూడండి. ఇక్కడ మనకి ఈ గిన్నెకి ఈ రాయికి కూడా గ్యాప్ అనేది ఉండాలి, అంటే గాజు పెట్టేంత గ్యాప్ అయితే ఉండాలి. అలా అయితే మనకి గ్రైండర్ కరెక్ట్గా పనిచేస్తున్నట్లు లెక్క.
గ్రైండర్లో గాజు పెట్టే గ్యాప్ లేకపోతే కనుక గ్రైండర్ మనకి సరిగ్గా పనిచేయనట్టే లెక్కండి. అటువంటప్పుడు మనకి పప్పు ఎప్పుడైనా సరిగా నలగకపోతే కనుక ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా సొల్యూషన్ ఉందండి. ఆ వీడియోని కూడా నేను ఫర్దర్ వీడియోస్తో అయితే పోస్ట్ చేస్తాను. అంటే గ్రైండర్ ఒకవేళ రిపేర్ వస్తే కనుక ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. మనం పిండి రుబ్బేసుకున్న తర్వాత గ్రైండర్ని అలాగే ఉంచేయకుండా దీనిపైన ఏదైనా కవర్ లాంటిది కానీ ఏదైనా క్లాత్ లాంటిది కానీ పెట్టుకుంటే కనుక గ్రైండర్ అయితే నీట్గా డస్ట్ పట్టకుండా ఉంటుంది. నేను ఇక్కడ గ్రైండర్కి టీషర్ట్ని తీసుకుని టీషర్ట్ని నెక్ దగ్గర పార్ట్ మొత్తం తీసేసుకున్నానండి. తీసేసుకుని ఇలా రివర్స్ చేసుకుని గ్రైండర్కి ఈ విధంగా సెట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడడానికి కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. అలా లేదు అనుకుంటే మన ఇంట్లో ఏవైనా పెద్ద కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్ని కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఈ రైనీ సీజన్లోని అలాగే వింటర్లో కూడా ఈ మ్యాచ్ బాక్స్లు అనేవి సరిగా పనిచేయవండి. అటువంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాటిని మనం బయటే పెట్టేస్తూ ఉంటాం కదండి, అలా వదిలేయడం వల్ల ఏంటంటే తడిదనం అనేది చేరుకుపోయి అవి సరిగా పనిచేయవు. దీనికోసం మన ఇంట్లో ఉన్న టాల్కమ్ పౌడర్ని కొద్దిగా తీసుకోండి. కొద్దిగా తీసుకుని ఈ మ్యాచ్ బాక్స్ చుట్టూ కూడా అప్లై చేయండి. రెండు వైపులు కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాచ్ బాక్స్ని వెలిగిస్తే కనుక మనకి చాలా బెటర్గా పనిచేస్తుంది. ఇంతేనండి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.